హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. బ్రేక్‌ఫాస్ట్ అయితే పెసరట్టు, పల్లీ చట్నీ చేస్తానండి. అలాగే ఈ నెక్స్ట్ తర్వాత మంచి స్వీట్ అయితే చేస్తాను చూడండి. పెసలు 2 కప్పులు తీసుకొని, ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకోండి. ఒక 4, 5 గంటలు నానబెట్టుకోవాలి. వాటర్ వేసి ఒక 4, 5 సార్లు కడగండి బాగాను, డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం కూడా పీసుల కింద కట్ చేసి వేసుకోవచ్చండి. మా చిన్న అబ్బాయి కారం తిండు, నేను అందుకే స్కిప్ చేస్తాను. మీకు నచ్చితే 2 కూడా వేసుకోండి. పెసరట్టు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మిక్సీ పట్టిన ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ పిండి కొద్దిగా నానేలోపు మనం ఒక ప్యాన్ తీసుకోండి. మనం అట్లు రేక్ అంటారు కదా, అది తీసుకొని నెయ్యి అప్లై చేసి కొంచెం కాలనియ్యాలి. నెయ్యి కానీ మీరు నూనె వేసుకోవచ్చు, ఆయిల్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కానీ పెసరట్లోకి అయితే నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేనైతే నెయ్యి తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని థిక్నెస్ వస్తే కనుక వాటర్ వేసుకుని కొంచెం లూజ్గా కలుపుకోండి. మనకి దోస పిండి మాదిరిలో కలుపుకున్నాక నెయ్యి అప్లై చేసుకుని ఈ అట్ల రేకైతే కొంచెం వీట్ ఎక్కాలండి. అప్పుడే దోశ మనం ఇలా తీయగానే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండినైతే మొత్తం మన ప్యాన్ మొత్తం వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మీకు కావాలనుకుంటే పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి. లేకున్నా కూడా మనం ముందు అప్లై చేసాం కాబట్టి అది సరిపోద్ది అనుకుంటే అలా అయినా కూడా చాలా బాగా వస్తుంది. ఒక పక్క మాడింది అనుకుని రెండొక పక్కకి టర్న్ చేసుకోవాలి. వేడి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని మనకి పల్లీ చట్నీ కోసం ఒక కడాయి తీసుకుని ఒక 4 పచ్చిమిర్చి చీలికల కింద వేస్తాను. మీరు తినే కారం బట్టి తీసుకోండి. ఇది వేగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిలోకి ఈ పల్లీలు కూడా తీసుకుని అదే కప్పుతోటి పుట్నాల పప్పు తీసుకున్నానండి. శనగపప్పు, ఏపుడు పప్పు ఇలా అంటారు కదా, ఆ పప్పుని తీసుకున్నాను. అది ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీకు నచ్చితే తాలింపు వేసుకోండి, లేకుంటే ఇలా అయినా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. చట్నీ పట్టింది ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోండి, లేకుంటే ఎట్లా అయినా తినేయచ్చు థిక్గా. మా పిల్లలకైతే పెసరట్లో చట్నీ వేసి ఇచ్చేస్తాను. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. నెక్స్ట్ వీడియో మంచి స్వీట్ అండి. మొక్కజొన్న పిండి అంటారు కదా, ఆ పిండితోటి అయితే మంచి స్వీట్ చేస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిక్సింగ్ బౌల్లోకి కొద్దిగా వాటర్, కొద్దిగా పాలు కూడా వేసుకున్నాక ఈ పాల్లోకి ఒక 2 కప్పుల మొక్కజొన్న పిండి తీసుకున్నాను. మనకి గడ్డలేం కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి పిండిని. మిక్సర్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలిపేసుకుంటే చక్కగా కలిసిపోద్ది. ఈ పిండి కలుపుకున్నాక ఫుడ్ కలర్ అండి, ఆర్గానిక్ ఫుడ్ కలర్ ఒక 2 డ్రాపులు తీసుకుంటే కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకుని స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. బేకరీ స్టైల్ వల్ల ఉంది. స్వీట్ చాలా బాగా వచ్చిందండి. ఒక కడాయి తీసుకుని తగినంత బెల్లం తీసుకోవాలి. మనకి స్వీటు మనం మొక్కజొన్న పిండి ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా తీసుకుని కొంచెం కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఈ మొక్కజొన్న పిండి వేయగానే కూడా వద్దలు కట్టేస్తుంది. అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, త్వరగా కుక్ అయిపోద్దండి ఇది.
అంత స్మూత్గా ఉంటుంది పిండి. దగ్గర పడిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అయిపోతే మనకి ప్యాన్ అంటిపోయి మనకి విడిగా రాదండి, సపరేట్గా రాదు. అయిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఒక కేక్ మౌల్డ్ ఉంటుంది కదండి, గిన్నె కానీ మీ దగ్గర ఏది ఉన్నా కూడా అందులో తీసుకొని కొంచెం పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా అలాంటి బౌల్ తీసుకుని వేసుకోవచ్చు. నేను కేక్ మౌల్డ్ వేసాను. ఇదొక 2 గంటల తర్వాత మీరు ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టి తింటే టేస్ట్ అయితే మాత్రం ఐస్ క్రీమ్లా ఉందండి. అది మీ చాయిస్. ఇది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్న బౌల్లోకి తీసుకుని చిన్న పీసుల కింద అయితే కట్ చేశాను. మీకు వేసుకోవాలనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు చాపర్లో వేసి ఇలా చాప్ చేసైనా కూడా చిన్న పీసుల కిందనే వేసుకోవచ్చండి. నేను వేయలేదు, కేక్లా ఉంటుంది అలా వేస్తే. నేనైతే ఫ్రీజర్లో పెట్టుకుని తిన్నారు మా పిల్లలైతే. 2 డేస్ వరకు కూడా ఇది ఫ్రీజర్లో నిల్వ ఉంటుంది. ట్రై చేయండి. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది స్వీట్ అలాగే బ్రేక్ఫాస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.